నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీని పరిశీలించిన ఏఎస్పీ రుత్విక్ సాయి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను పారదర్శకంగా నిర్వర్తించాలి, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. రంజాన్కు అన్ని వసతులు కల్పించాలి, అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్. బద్దిపోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం రాత్రి వరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకోగా అనంతరం రద్దీ కొంత తగ్గింది. ఈ నేపథ్యంలో వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి ఐపీఎస్ ఆలయాన్ని సందర్శించి కోడే క్యూ లైన్లు, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం క్యూ లైన్లు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో ఆలయ ఈవో రమాదేవి, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల రద్దీ నిర్వహణకు చేపడుతున్న చర్యలను వారు ఏఎస్పీకి వివరించారు. మున్సిపల్ ఎన్నికలను పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘ నియమం నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలని, హ్యాండ్బుక్ను అధ్యయనం చేసి ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటీనీ, ఉపసంహరణ వంటి ప్రక్రియలను ఎస్ఈసి మార్గదర్శకాల ప్రకారం రిటర్నింగ్ అధికారులు స్వీయ పర్యవేక్షణలో నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాసాచారి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీ మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. రానున్న రంజాన్ పండుగను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మసీదులు, ఈద్గాల వద్ద తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో నిత్య పారిశుద్ధ్య పనులు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రంజాన్ సందర్భంగా రేషన్ సరుకులు, గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉంచాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించారు. ముస్లింలకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి భారతి తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో నూతన సభ్యత్వం కోసం జనవరి 20, 21 తేదీలలో లేడీస్ టైలర్స్ బంద్ నిర్వహిస్తున్నట్లు లేడీస్ టైలర్స్ యూనియన్ అధ్యక్షులు సింగర్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం యూనియన్ సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద షాపింగ్ మాల్స్ మరియు మ్యాచింగ్ సెంటర్లు పనిని ఇతరులకు అప్పగించడం వల్ల లేడీస్ టైలర్స్ జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రూమ్ కిరాయి కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. వేములవాడలో షాపులు నిర్వహిస్తున్న ప్రతి లేడీస్ టైలర్ తప్పనిసరిగా సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని యూనియన్ తీర్మానించింది. గత 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న సంఘంలో కొత్త సభ్యులు చేరాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వాసం భూమేశ్వర్, ప్రధాన కార్యదర్శి కోడం సురేష్, ఉపాధ్యక్షులు గుడిసెల ఆశా, కోశాధికారి కాజా నెమోద్దీన్, సంయుక్త కార్యదర్శి అన్నే సంగీత, సహాయ కార్యదర్శి నాగుల సురేష్, ప్రచార కార్యదర్శి సత్యంతో పాటు సంఘ సభ్యులు వజ్రమ్మ, భాగ్యశ్రీ, మానస, నిరోష, అపర్ణ, మంజుల, రమ్య, వీణ తదితరులు సభ్యులు పాల్గొన్నారు. లేడీస్ టైలర్లో ఎవరైతే కలవని వారు ఉన్నారో వారికి తెలియజేయడం ఏమనగా, వేములవాడ లేడీస్ యూనియన్ తరఫున ఈరోజు, రేపు 21 రోజు 2 రోజులు యూనియన్ తరఫున బంద్ను ప్రకటించడం జరిగింది. ఈ బంద్ ఎందు నిమిత్తం అనంటే యూనియన్లో కలవని వారు చాలామంది ఉన్నారు. వారిని కలుపుకోవడం కోసం, అందరూ ఐకమత్యంగా ఉండడం కోసం ఈ బంద్ను ప్రకటించడం జరిగింది. అలాగే మా చేతి వృత్తులకి చాలామంది, కొన్ని మ్యాచింగ్ సెంటర్ వాళ్ళు కానీ, కొద్ది షాపింగ్ మాల్స్ వాళ్ళు కానీ ద్రోహం చేసే లాగా చేస్తుంటున్నారు. ఎందుకు అనంటే వారు మేము కుడతామని చెప్పేసి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళు మేము కుడతామని చెప్పేసి వాళ్ళు బట్టలు పట్టుకొని కమిషన్ల కోసం వేరే వాళ్ళకి ఇచ్చేవారుగా ఉంటున్నారు. అటువంటి వారిపైన కూడా నిరసనగా మేము ఈరోజు బంద్ను ప్రకటించడం జరుగుతుంది. దయచేసి మీరు పెద్దవారు,
మీ స్థాయి గొప్పది. మీ స్థాయిని దిగజారి కింది స్థాయికి మేము చిన్న స్థాయిలో మేము బతుకుతున్నాము. మేము చేతి వృత్తులు పనిచేసుకుని బతుకునే వారం, చేతి వృత్తులు చేసుకునే వారం. మా మీద మీ ప్రతాపం చూపించడం కరెక్ట్ కాదు. ఈ చిన్న చిన్న పనుల మీద మీరు దృష్టి చాలించేసి మీరు ఇంకా పెద్దగా ఎదగాలి. మా చిన్నవారిని మీరు చూడాలి. అలాంటి దృక్పథంలో మీరు ఉండాలి. కాబట్టి మాలాంటి వారిని మీరు దృష్టిలో ఉంచుకొని అటువంటి పనులు ఇక మీద మానుకోమని చెప్పేసి ఈ యూనియన్ తరఫున మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం వారు కూడా మేము ఒక వినతి పత్రాన్ని సమర్పించాలనుకుంటున్నాము. ఈ వినతి పత్రంలో మేము కూడా ఏం చేయాలనుకుంటున్నామంటే, చాలామంది వృత్తి చేసుకొని బతికే వాళ్ళము, వృత్తి చేసుకొని బతికే వాళ్ళము, ఎవరికి సరిగా ఇల్లు కూడా సరిగా లేవు. మాకు ఇందిరమ్మ ఇల్లు కూడా మాకు గవర్నమెంట్ ఇస్తే మాకు చాలా బాగుంటుంది. చాలామంది భర్తలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే వృత్తి మీద బతికి పట్టగలుపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని కూడా ప్రభుత్వం ఆదరిస్తే చాలా బాగుంటుంది. అలాగే మాకు ఈ ప్రభుత్వము ఒక భవనాన్ని, మాకు యూనియన్ తరఫున ఒక భవనాన్ని మాకు కేటాయిస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మేము ప్రతి మంత్ మేము యూనియన్గా కూడుకొని ఉండడానికి ఏదో ఒక షాప్లో మేము కూడుకోవడం వస్తుంది. చాలా ఇబ్బందులుగా మేము గురవుతున్నాము. ఇంకొకరు మీ కడుపు కూడా కొడతారు. అది కూడా తెలుసుకొని అందరు కలిసి ఉండి మా కడుపు కూడా కొట్టకుండా చూసుకుంటాం. మా టైలర్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు 20, రేపు 21 ఈ 2 రోజులు నిరసన తెలియజేస్తున్నాం. మేము ఎందుకు నిరసన తెలియజేస్తున్నామంటే, కొత్తగా షాపులు పెట్టిన వాళ్ళంతా మా యూనియన్లో జాయిన్ అవ్వడానికి నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు యూనియన్లో జాయిన్ అయితే అందరూ ఒకే రేట్ తీసుకుంటారు కాబట్టి అందరూ ఒకే రేట్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రేపు 8 ఈ 2 రోజులు నిరసన తెలియజేస్తాం. కలవని వాళ్ళంతా యూనియన్లో కలవాలని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీబీ నివారణ కార్యక్రమంలో భాగంగా చందుర్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొబైల్ ఎక్స్రే మిషన్ను ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మిషన్ను ప్రారంభించారు. ఈ మొబైల్ ఎక్స్రే ద్వారా 60 సంవత్సరాలు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, టీబీ రోగుల కుటుంబ సభ్యులను పరీక్షలు నిర్వహించి టీబీని తొలి దశలో గుర్తించడంతో పాటు వ్యాధి వ్యాప్తిని నివారించనున్నట్లు తెలిపారు. చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య అధికారులు, టీబీ యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ బద్దిపోచమ్మ దేవస్థానానికి మంగళవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ప్రత్యేకంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆలయ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. భక్తులందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.